వెల్కమ్ టు టీ10. ఉత్తరప్రదేశ్ లో ఆందోళన చేస్తున్న రైతులపై యోగి సర్కారు ఉక్కుపాదం మోపింది. పెద్ద ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు న్యాయ పరిహారం ఇప్పించాలని కోరుతున్న రైతులపై యూపీ ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించింది. బలవంతంగా మహిళలను, రైతులను అరెస్టు చేసింది. ఉత్తరప్రదేశ్ లో ఆదిత్యనాథ్ ప్రభుత్వం రైతులను మూకుమ్మడిగా జైలుకు పంపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా వచ్చి సంయుక్త కిసాన్ మోర్చా నేతలతో చర్చలు జరుపుతారని హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే బీజేపీ ప్రభుత్వం తన మోసపూరితమైన వైఖరిని ప్రదర్శించింది. మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ సరిహద్దులోని అంబేద్కర్ పార్క్ లోని రైతుల ఆందోళన కేంద్రంపై పోలీసులు దాడికి పూనుకున్నారు. మహిళలతో సహా దాదాపు 200 మందిని నిర్దాక్షిణ్యంగా కొట్టి జైల్లో పెట్టారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని అఖిల భారత కిసాన్ సభ నేత పుష్పేందర్ త్యాగి అన్నారు. సోమవారం రాత్రి ప్రదర్శన చేసిన గ్రేటర్ నోయిడాతో సహా పలు ప్రాంతాల రైతులు తాత్కాలికంగా తమ ఇండ్లకు తిరిగి వెళ్లడంతో పెద్ద సంఖ్యలో పోలీసులు నిరసన కేంద్రాన్ని మోహరించి ప్రతాపం చూపారు. గాయపడిన మహిళలకు తగిన చికిత్స అందించకుండా జైల్లో పెట్టారు. దీంతో పాటు ఆల్ ఇండియా కిసాన్ సభ గ్రేటర్ నోయిడా జిల్లా ఉపాధ్యక్షుడు గాబ్రీ ముఖ్యను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. పోలీసులు ఎలాంటి విధి విధానాలు పాటించకుండా దాడికి యత్నించారు. గౌతమ్ బుద్ధ నగర్ గ్రామాల్లో నేతలను గృహ నిర్బంధం చేశారు. గ్రామాల్లో రైతులను బెదిరిస్తున్న పోలీసులు ఆందోళన కేంద్రాన్ని రైతులు రాకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. బుధవారం ఆందోళన కేంద్రం వద్దకు చేరుకోవాలని రైతులు నిర్ణయించారు. పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తూ విజయం సాధించే వరకు పోరాడతామని, ఆదిత్యనాథ్ బెదిరింపులకు తలొగ్గబోమని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగ హక్కును ఆదిత్యనాథ్ ప్రభుత్వము నిరాకరించిందని, ఇందులో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలని ఎస్కేఎం కోరింది. పోలీసులను ఉపయోగించి ఆందోళనను అణిచివేసేందుకు యోగి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని బాహాటంగా ఉల్లంఘించిందని ధ్వజమెత్తింది. 7 రోజుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా వచ్చి చర్చలు జరుపుతారని హామీ ఇచ్చారని, అంబేద్కర్ పార్కుకు తరలి వెళ్లిన రైతులపై పోలీసులు దాడులు చేస్తున్నారని విమర్శించింది. అంతిమ విజయం వరకు రైతులు ఐక్యంగా నిలబడతారని ఎస్కేఎం ఒక ప్రకటనలో తెలిపింది. ఏఐకేఎస్ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని రైతులు కదిలించారని ఈ పోలీసుల చర్య ద్వారా స్పష్టమైందని పేర్కొంది. ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ ధావలే, విజ్జు కృష్ణన్ ప్రకటన విడుదల చేశారు. అరెస్టు చేసిన వారందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని, రైతులతో చర్చల తేదీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోలీసుల చర్య, అరెస్టులను ఖండించారు. ఇలాంటి బెదిరింపులు, వ్యూహాలు రైతులను పోరాడకుండా అడ్డుకోబోవని హెచ్చరించారు. ఏఐకేఎస్ తో పాటు ఇతర సంఘాలతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని, నిజమైన డిమాండ్లన్నీ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.